హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ కర్రీ. ఇది సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఎగ్స్ను ఉడకపెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో కొంచెం కారము, హాఫ్ స్పూన్ ఉప్పు, నెక్స్ట్ హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఎగ్స్ను అందులో వేసుకొని కాసేపు ఆయిల్లో అలా వేయించుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఆయిల్లో అటు ఇటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఎగ్స్ కొంచెం రంగు మారి ఆ కారం అవన్నీ ఎగ్స్కు పడతాయండి. ఇలా వేయిస్తూ ఉండండి కాసేపు. ఇలా వేయించుకున్నాక ఈ ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోని మళ్ళీ ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇక్కడ నేను ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని కాసేపు ఆయిల్లో అవి ఫ్రై అయ్యే వరకు వేయించండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించండి. దీంట్లో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, వేసి బాగా వేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసుకోండి. వేసుకొని మెల్లిగా కలపండి. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని ఉంచండి. ఇప్పుడు ఎగ్స్ కానీ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. కొంచెం రంగు మారాది. దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలపండి. మరి కాసేపు మూత పెట్టుకొని ఇప్పుడు తీసి చూడండి. దీనిలో కొంచెం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మనకు ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.